నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్కి ఇంకా 3 రోజుల టైమే ఉంది. మరి ఈ 3 రోజుల టైంలలో అధికార ప్రభుత్వం ఉంది కాబట్టి మరి చాలామంది ఇటు పల్స్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అధికార పార్టీ అవకాశంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ప్రజలు ఎటువైపు ఉన్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇట్లా ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే టఫ్గా ఉంది. బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు బీఆర్ఎస్ అంటే ఇక్కడ ముస్లిం కమ్యూనిటీకి టోటల్ తెలంగాణలో ముస్లింలకు 72% ఓట్లు తీసుకున్నారు, కానీ ముస్లింలకు సముచిత న్యాయం చేయలేదు వీళ్ళు. 2 ఏళ్ళు గడిచిపోయినది కానీ 2 ఏళ్లలో ముస్లిం క్యాండిడేట్ అనేది క్యాబినెట్లో తీసుకోలేదు వీళ్ళు. ఎందులో ఇంకోటి, ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు రాగానే ఒక సాకు పెట్టేసి ఒక మంత్రి అజరుద్దీన్ గారికి పెట్టిండ్రు. అజరుద్దీన్ గారికి పెట్టడం కూడా న్యాయమైన అది కోరిక కాదు వాళ్ళది కూడా. ఇప్పుడు అజరుద్దీన్కి మైనారిటీ సంక్షేమమే ఇచ్చినారు. సో మీ ముస్లింలందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కదా. అది ఎందుకు అనుకుంటున్నారు మంచిగా చేస్తారని? ఆల్రెడీ ఆయన ఏదో స్కామ్లో ఇరిగిందని చెప్పేసి అందరు చెప్పుకుంటూనే ఉన్నారు. దాన్ని ముస్లింలకు మంచిగా చేస్తారని ఎట్లా అనుకుంటారు? అది ఎలక్షన్ స్టంట్ ఉంది కాబట్టి ఆయన క్యాబినెట్లో తీసుకున్నారు. ఆయనకు ఎలక్షన్ కనుక రాకపోతే క్యాబినెట్లో చోటు లేకుండే ముస్లింకి. కాబట్టి దాదాపు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారైపోయింది. ఇప్పుడు ఏం చేసుకున్నా, ఏం జిమ్మికులు చేసినా అది కుదరదు. ఇక్కడ బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. ఇక్కడ ఎక్కువ పైసలు పంచి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బాగా వినబడుతుంది. ఏం చెప్తారు? ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా, రాత్రి మగలు ఒక కంటైనర్ డబ్బులు తెచ్చి పెట్టినా కానీ గెలవరు వాళ్ళు. కంటైనర్ డబ్బులు పంచిపెట్టిన జూబ్లీ హిల్స్లో న్యాయపరంగానే ముస్లింలు కానీ హిందువులు కానీ బీఆర్ఎస్కే ఓటేసి గెలిపిస్తారు. ఇక్కడ అంత బలంగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అంత బలంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే అసహించుకుంటున్నారు. వ్యతిరేకత వేరు, అసహించుకోవడం వేరు. అసహించుకోవడం అనేది అంటే చీ అన్నట్టు అయిపోయింది. ఇక 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. 6 గ్యారెంటీలు అన్నారు కానీ 2 గ్యారెంటీలు చేశారు. 4 గ్యారెంటీలు ఇంకా బాకీ ఉన్నారు. బాకీ పెట్టి ఓట్లు ఎట్లా అడుగుతారు? ఆ 4 కూడా కంటిన్యూ చేయలేదా వీళ్ళు? అది ఇవ్వకుండా మేము ఎన్నికలకు వచ్చేసి మాకు ఓటేయమని చెప్తే ఇవ్వలేస్తారు. ఎట్లా ఉంది జూబ్లీస్లో? బాగా టఫ్ నడుస్తుందంట ఎలక్షన్ అనేది. టఫ్ నడుస్తుంది కానీ నవీన్ వస్తాడు. ఎట్లా చెప్తారే? ఆయన మంచి పనులు చేస్తాడు అన్నిటికీ. అలా ఫాదర్ కూడా మంచి పనులే చేసిండు. గరీబ్ వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళకి సాయం చేస్తాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన. మేము వాళ్ళ ఫ్యామిలీ అన్నిటికీ ముందుంటారు. సో ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన పర్సన్ మళ్ళీ ఇప్పుడు ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా మరి నవీన్ యాదవ్? 100% 50,000 మెజార్టీతో వస్తాడు. 50,000 చూడండి మీరు. మళ్ళీ జనాలేమో 6 నుంచి 8,000 మాత్రమే, ఒకవేళ గెలుపుంటే ఆ 8,000 ఓట్లతోనే గెలుస్తారు, పెద్ద మెజారిటీ ఏముండదని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు అన్నోళ్ళకే మెజార్టీ రాదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే అంటున్నారు చూడు, వాళ్ళకే మెజార్టీ రాదని అంటున్నారు అన్నమాట. పబ్లిక్లో చూడండి మీరు, పబ్లిక్ పోయి చూడండి. వాళ్ళు చేసిన అభివృద్ధే లేదు. రోడ్లు వేసింది పీజీఆర్. 30-40 సంవత్సరాల రోడ్లే ఉన్నాయి. పీజీఆర్ ఉన్నప్పుడు రోడ్లే, మిగతా ఏ గవర్నమెంట్ వేయలే రోడ్లు. మీరు ఖాళీ రోడ్లు చూసుకుంటే పోతే తెలిసిపోతుంది. ఇప్పుడు రోడ్ షో వస్తుంది కదా, రోడ్ షో బండి మీద చేయమనకండి, నడుచుకుంటూ పోయి చేయమనండి. నడుచుకుంటే తెలుస్తుంది ప్రాబ్లాలు. ఇప్పుడు బండ్ల మీద తిరిగితే ఎవరైనా కానీ బండ్ల మీద తిరిగితే కనిపించదు ప్రాబ్లం. నడుచుకుంటూ పోతే తెలుస్తుంది ప్రాబ్లం. అదే నడుచుకుంటూ పోతే తెలుసు కదా ఓన్గా ప్రాబ్లం ఏది గుంతుంది, ఏది అది ఉందని తెలుస్తుంది. అది 100% గరీబ్ వాళ్ళం. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అని, డెనిస్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం 10 సంవత్సరాల నుంచి ఏది పట్టించుకోలేవారు అసలు. లేదు వాటర్ ప్రాబ్లం, డెనిస్ ప్రాబ్లం, మెయిన్ రోడ్లు. అవి 3 ఉంటే ఎవరైనా గెలుస్తారు. ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ ఉందా కాంగ్రెస్ ఉందా? మనకు కాంగ్రెస్ వస్తుందా? మనకు తెలంగాణ అయితేనే మనకు రావాలి. అంతేనా? తెలంగాణ అంటే ఇదే కేసీఆర్. ఎందుకు కేసీఆర్ మంచిగా చేసిండానే? ఇప్పుడు మొదట్లో ఆయన మంచిగా చేసిండు. ఏం చేసిండు? నీకు పింఛన్ ఇచ్చిండా? ఇచ్చిండు. ఎంత? 2,000. 4,000 ఇస్తలే ఇప్పుడు రేవంత్. దేవేంద్ర రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు. కథ లెక్కలేసిండు. ఎందుకు ఇస్తలేడు? 4,000 వస్తున్నాయి అంట కదా. ఎక్కడ ఆంధ్ర ఇస్తాను కానీ మాకు ఇస్తలేడు. ఇస్తలేడు. నడవని వాళ్ళకు నెలకు 400 ఇస్తా అన్నాడు. అవి పోయినాయి, అన్ని పోయినాయి. ఒక సన్న బియ్యం మాత్రం పంపుతాడు తినులని. మంచిగా అవుతుంది అన్నం. కట్టే బియ్యం కావచ్చు కానీ 2 సార్లు పోసి మనకు పంపుతాడు అంతే. మన రాసి బియ్యం మన రాసి బియ్యం కాదు. మేము రాసులు చూడలేదా నాన్న? మాకెరికే పల్లెటూరు అయినా కానీ రాసిన బియ్యం తెలుస్తూనే ఉంటాయి. అవి 2 సార్లు పోతారు, సన్న బియ్యాన్ని పంపుతాడు. కాదు మరి ఇప్పుడు మీకు 4,000 వస్తలేవా? లేవు నాన్న, పెన్షన్ లేదు. 75 ఉన్నా కానీ పెన్షన్ లేదు, ఏం లేదు. అంతేనా?
ఏం పేరు అన్నావు ముఖ్యమంత్రి పేరు? ఆ, ఆయన చేశారు. ఇప్పుడు దేవేందర్ రెడ్డి ఏమో ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు తెలియదానే? దేవేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి కదా. అదే రేవందర్ రెడ్డి. ఆ. పాత ముఖ్యమంత్రి పేరు తెలుసా? నాకు తెలుసు. ఏం పేరు? కేసీఆర్. ఆ. మరి ఆయన పేరే మంచి గుర్తు పెట్టుకున్నావు. ఈయన- ఆయన తప్పనే ఉంటది. అన్నం పెట్టిన ఏమన్నాడు కేసీఆర్? నేను గెలిస్తే 2000 ఇస్తా అని ఇట్లా అన్నాడు. కథ 2000 ఇచ్చేసి అంతే. మరి గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే 4000 ఇస్తాను రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా. ఇచ్చలేడు. మరి ఏది ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. ఒక 1000 అన్న పెంచలే, 3-4 ఇస్తానని. గొల్లల్లో కూర్చో గొర్రెల మంచి ఇచ్చిండు కేసారు. సడుగులు చేపించిండు, తొవ్వలు పెద్దగా చేపించిండు, నీళ్లు తప్పించిండు, అన్నిటికన్నీ సలవ చేసిండు. ఆయన అన్నం పెట్టిన ఆయన దూరం కొట్టిండు. గంటల లోకం దగ్గర 4000 ఇస్తాను అనే వరకు ఈయనను పంపిణేసిండు. అది ఈయన కేసీఆర్ చేసుకొచ్చాడు. నీళ్ళ సల్వతి పంటలు కథ కార్ఖానా ఆయన కేసీఆర్ ఏం చేయలేదని అన్నాడు కదా. ఎవరన్నా కేసీఆర్ ఏం చేయలేడు, నేను వచ్చినాక చేసిన అంటుండు కదా. అప్పుడు కరెంటు ఆయన గెలిచినప్పుడు ఇయ్యలే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యమంటే ఆయన తిప్పల పడి కరెంటు తెప్పించిండు. 24 గంటలు పన్నాం వీళ్ళు ఉన్నప్పుడు. కేసీఆర్ వచ్చినాక బాయిల కాడ షాద్ ఆగిపోయి పెట్టుకున్నాం. పొలాల్లో కూడా కరెంట్ వచ్చింది బాగా. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే మంచిగా కరెంట్ వచ్చింది. నీళ్ళు సల్వతి అన్నిటి చేసిండు. ఇప్పుడు రావట్లేదా కాంగ్రెస్ లో? రావట్లేదా కరెంటు? ఇస్తాను కానీ గ్యాస్ మొద్దులు వచ్చేదిగా అన్నాడు. 1000 రూపాయలు తీసుకుంటారు. జూబ్లీహిల్స్ లో ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా 3 రోజులు ఉంది ఎలక్షన్స్ కి. బాగా టఫ్ నడుస్తుందంటగా. మేమైతే మా యాదవ్ ఉన్నాడు, యాదవ్కి వెళ్ళా. మరి మాగంటి ఉన్నప్పుడు ఎట్లుండే? అందుకే గిట్లే ఉన్నాడు, ఎప్పుడు ఎట్లా ఉన్నది గిట్లే ఉంది. ఏం డెవలప్మెంట్ ఏం లేదు, గజెట్ డెవలప్మెంట్. అప్పుడు పీజీఆర్ ఉన్న డెవలప్మెంటే ఉంది, ఏం డెవలప్మెంట్ లేదు. ఆ రోడ్లు వేసినా అవే ఉన్నాయి, పైప్ లైన్ అది ఉంది, అది ఉంది. ఇంకేమన్నా ఇంకా ఎవరు వచ్చినాక అంతే చేస్తారు, ఎవరు వచ్చినా ఏం చేయలేరు. మా యాదవ్ అంటే యాదవ్ వచ్చినా కానీ కులం గురించి అంటే వేయాలి చేస్తారు, అంతే. ఎవరు వచ్చినా ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ మైనస్ అంటారు, నిజమేనా? ఏమైనా వస్తాడు, వస్తాడు. మాకైతే నమ్మకం ఉంది. అన్న నమస్తేనే, ఏం పేరు? నా పేరు రాజారాం అండి. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, 3 రోజులలో ఎలక్షన్స్ ఉంది, బాగా టఫ్ నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. తప్పేం లేదు, వన్ సైడే ఉన్నది. కారు గుర్తుకి ప్రజలంతా డిసైడ్ అయిపోయినారు. ఎందుకంటే మాగంటి గోపినాథ్ అనేటైనా దాదాపు హ్యాట్రిక్ విజయం సాధించి ఆకస్మిక మరణం పొందిండు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి అభివృద్ధి ఇంకేమైనా ఉన్న మిగిలిన కంప్లీట్ చేయడానికి సునీతక్క గారు ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు పైసలు ఎక్కువ పంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రజలు తిప్పుకునే అవకాశం కూడా ఉంది కదా. పైసలకు లొంగే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. మొదటి నుంచి కూడా యుద్ధ వీరులు, యుద్ధ నౌక చేసినటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉన్నటువంటి నల్లగొండ ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ ప్రజలు కావచ్చు, కరీంనగర్ ప్రజలు కావచ్చు, ఎవరైనా కానీ డబ్బులకు లొంగే ప్రసక్తి లేదనేది మా వాదన. సో ఆల్రెడీ మరి అక్కడ గెలుపు ఖాయమైపోయింది. నవీన్ యాదవ్ది మెజారిటీ కోసం మాత్రమే ప్రచారాలు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మస్తు మాట్లాడతారు. కాంగ్రెస్ అనేది కల్చర్, అటువంటి కల్చర్. గెలవకుండా కింద పడ్డా కూడా మేము మీదనే ఉన్నామనే మాటలు మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాదాపు మేము ఇక్కడ ఉన్నామే, కానీ అట్లా అనుకున్నంత అయితే లేదు. సానుభూతి అనేది మాగంటి గోపీనాథ్ విషయంలో చాలా సానుభూతి ఉన్నది. ఎందుకంటే ఒకసారి కాదు 3 సార్లు వాళ్ళు ఎమ్మెల్యేగా చేసిరనే ఉద్దేశంతో చాలామంది చాలా రకాలుగా కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు నాకు తెలిసిన కాడికైతే వాళ్ళు లేరు. ఎందు గురించి అంటే నేను అభివృద్ధి విషయమనో లేకుంటే ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ అనో లేకుంటే కాంగ్రెస్ అని అంటలేను. ఆయన మొన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్, ఒక బహిరంగ సభ పెట్టి రోడ్ షోని పెట్టి నేను టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే నేను పథకాలు బంద్ చేస్తా అనుడు. అది ప్రజలలో ఏమైంది అంటే చాలా నాటకపోయి వాళ్ళ ప్రభుత్వం ఉండి పథకాలను దాన్ని రద్దు చేస్తా అనే పరిస్థితికి ఏం నచ్చింది. ఈ బియ్యం ఆయన ఇచ్చినే కాదు కదా, ఆనాడు కేసీఆర్ ఇచ్చినే కదా, ఈ పెన్షన్లు ఇచ్చినే ఆయన కాదు కదా, కేసీఆర్ ఇచ్చినే కదా అనేది ప్రజలల్లో కొంచెం దాదాపు నాటకపోయి చాలా ఆయన మీద అసహనాన్ని వ్యక్తం చేస్తుంటూ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆనాడు 6 గ్యారెంటీలు అని చెప్పాలని
తులం బంగారము 1,16,000 రూపాయలు పెళ్లి అయిన వారికి ఇస్తామని చెప్పని, తులం బంగారం ఇస్తామని చెప్పానని ఈ రోజు కూడా తులం బంగారం పరిస్థితి ఇచ్చేలేదు. పెన్షన్లు అత్తకిచ్చి కోడలకి ఏపోతే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు 2,500 రూపాయలు పాపం కోడలకు అమ్మాయిలకు ఇవ్వలేదు. అదే 2016 ఆనాడు కేసీఆర్ ఇచ్చినే ఉన్నాయి తప్ప ఈరోజు వారు చేసిన ఏమి లేదు. బస్సు అని చెప్పని అంటుండు. చూడండి మీరు, దాదాపు ఈ 2-3 మాసంల నుండి ఎక్కడ చూడు బస్సుల యాక్సిడెంటే, బస్సుల కూర్చుంటే టైర్లు ఊసిపోవడము, ఆ బ్రేకులు ఊసిపోవడము. ఒక బస్సులో 50 మంది ఉంటే ఈరోజు దానిలో 80 మంది 100 మంది కూర్చుంటే దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ బస్సులు ఏమంటే ఉచిత బస్సు అంటుండు. భార్య భర్తలు పోతే 40 రూపాయల టికెట్ ఉంటే భర్త దగ్గర 80 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉంది ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి మీ దగ్గర, మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉందంట కదా? చాలా పోటాపోటీగా ఉందమ్మా. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చేసిన కొన్ని అభివృద్ధి పనులు, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందమ్మా రేవంత్ రెడ్డి మీద. కాబట్టి పబ్లిక్ కూడా ఎందుకు వేసినాం రా ఓటు కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకంటే అభివృద్ధి ఫలాలు ఇస్తలేరు అన్నీ. దాదాపు ఇందిరమ్మ మళ్ళీ బతుకమ్మ చీరలు, కిట్టు, మెడికల్ కిట్టు ఇవన్నీ ఆఫ్ చేసిర్రు. పేదవాడికి కావాల్సినవి కొన్ని అవే. కాబట్టి రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన మాటల వ్యవహారశీలు కూడా చాలా అసహించుకుంటున్నారు పబ్లిక్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి సభలు పెట్టి మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉంటాయి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటలు ఎక్కనే ఉన్నాయా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక గల్లీ లీడర్, ఒక చీఫ్ లీడర్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదా అనేది ఒక పవిత్రంగా ఉండాలి. అతను చూసి యూత్ కానీ ఇంకా పబ్లిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, అది నేర్చుకోవాలి. కానీ ఆయన చెప్తున్న జిగుత్సకరంగా మాట్లాడుతున్నాడు. అది పద్ధతి కాదు. రాజకీయంలో అంటే మాట్లాడచ్చు, అభివృద్ధిలో మాట్లాడు, కానీ వ్యక్తిగత దూషణలతోని అంత నీచంగా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి ప్రజల్లో యూత్లో కానీ చాలా వ్యతిరేకత వస్తుంది. ఆయన మాట వ్యవహారశీలే. నవీన్ యాదవ్ గెలుస్తాడో గెలవడో కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చి పబ్లిక్ మీటింగ్లో పెడుతుంటే ఉన్న నవీన్ యాదవ్ మంచోడన్నా కూడా ఈ ముఖ్యమంత్రిని చూసి కూడా ఓట్లు వేయలేకపోతున్నావు, వేయరు కూడా.